థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళల కానాచి కరీంనగర్ జిల్లా ప్రేక్షకులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, సమస్త మీడియా మిత్రులందరికీ స్వాగతం. కరీంనగర్ జిల్లా ఆది నుంచి కళలకు నిలయం. గొప్ప గొప్ప కవులు, కళాకారులు ఉద్భవించినటువంటి నేల మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 8 సంవత్సరాల క్రింద సెల్ ఫోన్తో సెల్ ఫోన్తో వీళ్ళు ఎప్పుడైతే చిన్న చిన్న వీడియోలు తీశారో అప్పుడు ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రస్థానం ఇప్పుడు సిరీస్ లెవెల్కి వెదిగింది. విజయవంతంగా సిరీస్ ఇది ప్రదర్శించబడుతుంది. అందుకు నిజంగా వీళ్ళందరూ ఎంతైనా అభినందనీయులు. చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ముఖ్యంగా డైరెక్టర్ శివగారు స్క్రీన్ ప్లే కథ అద్భుతంగా రాశారు. సినిమా లెవెల్లో ఇది సినిమాలాగా అనిపించింది, ఏదో సిరీస్ లాగా అనిపించలేదు. అద్భుతమైన, దీనికి పోటీగా నిన్న మొన్న 2-3 రిలీజ్ అయిన 7, 8 2 వేరే పెద్ద కమర్షియల్ సిరీస్. వాటికంటే చాలా గొప్పగా ఉందని చెప్పేసి నేను బయట టాక్ వింటున్నా. నిజంగా చాలా బాగుంది. అలాగే అనిల్ నిరంతరం కష్టపడ్డాడు, కష్టపడి అద్భుతంగా చేసిండు, అద్భుతంగా చేయించాడు. తర్వాత డిఓపి గారు అసలు సినిమాలాగా అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే సినిమాలాగా అనిపించింది. చాలా కష్టపడ్డాడు ఆయన. 30 రోజులు అసలు ఏప్రిల్ మేలో వీళ్ళ కష్టం చూసి నేను ఒక 4 రోజులు చేశాను అంతే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అని అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారని. తర్వాత మ్యూజిక్, అసలు ఏం మ్యూజిక్ అది! చరణ్ అర్జున్ అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది, ప్రతి ఆర్టిస్ట్ని ఆ మ్యూజిక్ నిలబెట్టింది. అలాగే జీ తెలుగు, నిజంగా జీ తెలుగు వారు టైప్ అయి వీళ్ళని పిలవగానే అనుకున్నాను ఇది తప్పకుండా విజయం అయ్యిద్దని. ఎందుకంటే ఇందులో ఏదే ఉంటుందో అని వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు టైప్ కారు అనేది నాకు అనిపించింది. అయితే నేను ఎన్నో సీరియళ్ళు, సినిమాలు చేశాను, అది పక్కన పెడితే ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించారు అనిల్ ఫోన్ చేశాను. నాకు వెళ్ళాను. తెలుసు వీళ్ళందరూ విలేజ్ షో చేస్తున్నారు, మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తెలుసు, విన్నాను. సరే మంచి అంటే జీ తెలుగుతో టైప్ అయి చేస్తున్నారంటే మనం చేయాలి, వీళ్ళ వ్యూవర్షిప్ బాగా ఉంది అని వెళ్ళాను. వెళ్ళగానే నాకు చూసి వెంటనే క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. నిజంగా చిన్న క్యారెక్టర్ ఏం లేదు. అసలు ఈ కథకే నేను ముసలం పుట్టించిందే నేను ఫస్ట్ లెటర్ తోటి. ఇక అది నడుస్తూనే ఉంది. మళ్ళీ క్లైమాక్స్లో 7వ ఎపిసోడ్లో దాన్ని విప్పదీస్తా. ఆ 2 సీన్లు అయినా కూడా మధ్యలో ఫోటోను వాడుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను 90sలో కొన్ని మాదాల రంగారావు సినిమాలలో లెంత్ క్యారెక్టర్లు వేసిన, కానీ అంతకంటే ఎక్కువ తృప్తి నాకు కలిగింది. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా జీ తెలుగు పుట్టినప్పుడే 20 ఏళ్ళ కింద ఫస్ట్ టైం, అప్పుడు 2005లో జరాల్డ్ గారు డైరెక్షన్లో నిశ్శబ్దం అనే సినిమాలో మాంత్రికుడు క్యారెక్టర్ వేశాను. మొదట్లో నిశ్శబ్దం, పెద్దరికం. తర్వాత మళ్ళీ ఎందుకో 20 ఏళ్ళు వాళ్ళ సంస్థలు చేయలేదు. నేను మా టీవీ, ఈటీవీ, జమిని చేసుకుంటూ పోతున్నా. ఆ రకంగా మళ్ళీ నేను 20 ఏళ్ళ తర్వాత జీ తెలుగులోకి వచ్చే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాది పక్కనే తిమ్మాపురం గ్రామం. అసలు మొట్టమొదలు నేను ఇక్కడి నుంచి ఫస్ట్ మద్రాసుకి వెళ్ళాను 1980లో. 43 ఏళ్ళ ప్రస్థానం. అటు ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, అటు ఇటు ఇలా చేస్తున్నాను. మొత్తానికి మిత్రులు నాకు చివరాంకంలో మంచి మిత్రులు నాకు పరిచయం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన జిల్లాలో ఈ రకంగా నాకు మాట్లాడే అవకాశం కలిగించినటువంటి యావత్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది మంచి కళాకారులు ఉన్నారు మన జిల్లాలో. అసలు రాష్ట్రంలో సంవత్సరానికి 2000 షార్ట్ ఫిల్ములు తయారైతే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1500 షార్ట్ ఫిల్ములు తయారవుతున్నాయి.
అలాంటి షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన సెలబ్రిటీయే మన ఆర్ఎస్ నంద. కాబట్టి మనం ఏ మీడియాను తక్కువ చేయడానికి లేదు. నన్ను నాటక రంగానికి భాస్కర్ రాజు పరిచయం చేశాడు 50 ఏళ్ళ కిందట. తర్వాత టీవీ రంగానికి మణిశంకర్ గారు పరిచయం చేశారు 1989లో డీడీ పుట్టినప్పుడు. భోజరాజు కథలు, నలచరిత్ర మీకు తెలిసే ఉంటుంది. తర్వాత సినిమాకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పరిచయం చేశారు. అలాగే సిరీస్కి శివ, అనిల్, జీ తెలుగు, శ్రీకాంత్ అండ్ చరణ్ అర్జున్ పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ 7th ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ZEE5